So hey guys, namaste and welcome back. Hey guys, welcome back to a new vlog. అరే నేను ఇందాక ఏం చేస్తున్నా తెలుసా, ఇదే నా పాత వ్లాగ్. అంటే నేను ఇంట్లో పొద్దునుంచి బోర్ అయిపోయి కూర్చున్నా, ఏం చేయాలో అర్థం కాక నా పాత వ్లాగ్ చూస్తున్నా సన్ని. అదే నా పాత వ్లాగ్ నేను ఫస్ట్ చేసిన వ్లాగ్ చూసిన, అది ఇప్పుడు లేదు, యాక్చువల్గా ప్రైవేట్లో పెట్టినా. ఫస్ట్ చేసిన వ్లాగ్ చూసిన, దానిలో వెళ్ళలేదు కదా. సో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. ఇప్పుడు వెల్కమ్ బ్యాక్. మమ్మీ పక్కనే కూర్చుంది, మా అమ్మ ఫుల్ షాక్. ఎందుకు కొడుతున్నావు మా అయ్యని, కొంచెం బాడుకో ఎందుకు కొడుతున్నావు గుద్ద మీద అంటాను. మా అయ్య రియాక్షన్ సేమ్ ఇది, ఇట్లనే అయింది ఇందాక. సో అది అంతా దాచుకోలేకపోతున్నాం మనసులో. అసలు వ్లాగ్ లాగా అక్కుదాం, మీరు కూడా ఇంటారు కదా, అదే వ్లాగ్ స్టార్ట్ చేసిన. అరే సన్నీ రీల్ చేద్దాం రా. రీల్ ఏం చేస్తా తెలుసా, నువ్వు నా దగ్గరకు వచ్చి, అంటే కెమెరా ఆన్ చేసుకుందా, అన్న ఏం చూస్తున్నావు చందమామ ఇంగ్లీష్ బ్రో. యా, సో గైస్ వి ఆర్ టాకింగ్ ఇన్ ఇంగ్లీష్ టుడే. ద వ్లాగ్ ఇస్ ఓన్లీ ఆన్ ఇంగ్లీష్, ఓకే? సో యూ కమ్ దేర్ టు మీ. అరే ఇనుబే వచ్చిన ఇంగ్లీష్. యూ కమ్ దేర్ టు మీ అండ్ బై కెమెరా ఆనింగ్ and tell me bro why are you seeing the moon like that bro and bro. Okay bro, అయితే then I will say there was అది అప్పుడే లీక్ చేసావా? రీటేక్ మళ్ళీ సారీ guys. సో నేను నీ అమ్మ ఇంగ్లీష్ guys there you are. అరే నా అమ్మాయి ఇంగ్లీష్తో వచ్చిన తిప్పలు చిన్న నీకు ఇంగ్లీష్ వస్తుందా? guys ఇంట్లో ఒక్కడికి చదువు రాదంటే ఒక మాట ఉంటుంది. ఈ అమ్మ ఇద్దరం నలాగ్గాలమే దొరికినాం మా అమ్మలకి, ఇద్దరికి చదువు రాదు. ఎవరు ఇంక ఇంటరే ఫెయిల్, నేను ఇంట్లో పాస్ సరే రీకరెక్షన్ మార్కులు ఎన్ని వచ్చినాయి ఒక్క మాటతో మొత్తం కొడితే 470కి ఉంటుంది మీకు. 470కి అరే నేను ఒక 250 అది కూడా రాలే, కథలు పడకు. 250 రాలే, నేను చూసిన షీట్ 240 248. నా తమ్ముడు గొప్ప మీద సిగ్గుడ్డాలి కదా. కానీ రోహిత్ గాని పిలువురా, వాడు కెమెరాలో వీడియో అన్నది ఇస్తాడు. కొంచెం ఎలా చేద్దాం ఫస్ట్ వీళ్ళకి. ఇంకా నువ్వు అడగవారా అన్న, నేను ఉన్నా కదా అన్నాడు. నువ్వు ఆల్రెడీ ఇన్నా కూడా అలాగే. అరే అవును కదా అది చెప్దాం. రీటేక్ అన్న నేను ఉన్నా కదా అన్న. నువ్వు లైట్ పట్టుకోరా సంది, అంటే లైట్ మ్యాన్ చేసినావు. అరే నువ్వు లేకపోతే నా లైఫ్లో లైటే లేస్తుంది, చీకటి అయిపోద్దాను రా. అదే సార్, నువ్వు లేకపోతే నా లైఫ్లో ఇంత దరిద్రం లాగులు ఇవ్వడం చేస్తాడా? అరే ఎవడైనా స్క్రిప్టెడ్ అనుకోగలరా? నిజంగానే స్క్రిప్టెడ్ లాగులు చేస్తారు అనుకోగలరు ఎవడన్నా అవలగా. ఏ స్క్రిప్టెడ్ కాదు యాక్చువల్గా. ఇందాక కొంచెం రీల్ చేద్దామని పైకి వచ్చినాం. నీ అమ్మ రీల్ అసలు ఇంగ్లీష్లో నేను ఇందాక చెప్పిన వ్లాగ్ అని చెప్పి ఇంగ్లీష్ వస్తుంది. నేను చెప్తా అది. బ్రో వై ఆర్ లుకింగ్ మూన్ లైక్ దట్ అంటే నువ్వు అంటావు. దేర్ వాజ్ ఎ టైమ్. దట్ గైస్ రీల్లో చూడు, రీల్ చేస్తా, రీల్లో పెడతా, రీల్లో చూడుర్రి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద ఉంటుంది, దాని మీద చేయండి, దాని మీద క్లిక్ చేయండి, ఫాలో చేయండి అండ్ రీల్ లైక్ కొట్టండి. పాడదే ఓ రీల్స్కు. అండ్ అసలు నేను రీల్స్ కూడా ఎందుకు చేస్తున్నా అంటే, ఒక యూట్యూబ్ మనకు సరిపోతలేదు, యూట్యూబ్తో మనకి రీచ్ రావట్లేదు కాబట్టి వీఆర్ స్టార్టెడ్. యాక్చువల్గా ముందు నుంచి ఇన్స్టాగ్రామ్ ఉంది, కాకపోతే మనం అందులో కొంచెం పత్తిత్తుండే కాబట్టి ఇన్స్టాగ్రామ్. సో ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ టు అవర్ ఎక్స్ట్రోవర్ట్ డే అనుకోవచ్చు. మోడీ మధ్య ఎందుకు లవ్ బ్రేకప్ చేస్తున్నాను. హీ రీసెంట్లీ గాట్ బ్రేకప్. బొచ్చులే రీసెంట్లీ ఏముంది బై, హార్ట్ ఆల్రెడీ బ్రోకెన్. ఎప్పుడైతే ఆ చందమామ నన్ను చూస్తూ ఉంటుందో అప్పుడంతా నాకు గుర్తొచ్చేస్తాను. ఎందుకంటే షీ యూస్ టు బి దట్ మచ్ క్యూట్ వెన్ లైక్ ద మూన్. చూడరు మూన్ అమ్మ ఒక డైలాగ్ వేసుకోరా, మూన్ ఎంత క్యూట్ ఉంది. షీ యూస్ టు బి దట్ మచ్ క్యూట్. సో గాయ్స్, as you all know, like your boy don't know that much English, so we call the English speaking boy of our colony. మా కాలనీలో మంచి ఇంగ్లీష్ వచ్చిన విషయం. నువ్వు నాకు ఇప్పుడు డైలాగ్ చెప్పు, నేను దాన్ని కొట్టాలి, రీల్ చేయాలి నేను. ఐ డోంట్ నో. అరే వాడికి తిప్పని. సో యా, कैसे भी you guys know तुम्हारा भाई का भाई तुम्हारा ये अम्मा इट हिंदी కూడా ना ब्लॉग है सेम रहा देंद्रा. तुम्हारा भाई का हिंदी, तुम्हारा भाई का हिंदी भी उतना अच्छा, इंग्लिश भी उतना अच्छा नहीं है, so we call the अच्छा पढ़ने वाला लड़का इन आवर कॉल. अरे ఏందంటే సో हैज गुड मॉर्निंग एंड क्या मैं बोली कुत्ते लोग सो रहे ना, ये टाइम पे मैं भी घर में सोती थी. तो आप कुत्ता ही छे ना? कुत्ते तो कुत्ता मतलब कुत्ता बना लो. So guys, it was college holidays but your boy is here to study. अरे ఏం పట్టదు రా నెత్తి మీద. అరే నేను ఇంకేం అనలేరు, అప్పుడు ఎట్లా పడుతుంది? గలీజ్ గాలు ఉన్నారు రా భయ్. సో యా, మేము చదువుకొని వచ్చినాం, బట్ నాకు ఈ ఫిజిక్స్ బ్లాక్ నచ్చదు. దిస్ అ బ్యాక్ స్టోరీ అబౌట్ దిస్ ఫిజిక్స్ సబ్జెక్ట్ అండ్ ఫిజిక్స్ బ్లాక్ చెప్తా మీకు తెలిసేమో. అది మనకి ఏ క్లాస్లో 8th క్లాస్ వస్తుంది ఫిజిక్స్,
నాకు కొంచెం ఉరగనికే కావాలి రయ్యా. పడో పడో తుమారా కామ్ తుమ్ కరో, ఎప్పుడు నా మీదే ఫోకస్. तो थोड़ा थोड़ा 5 मिनट डोंट डिस्टर्ब मी, मैं थोड़ा वो कर रहे वो बोल. అరే నమ్మ నాకు వచ్చి నిన్న చెప్పడం మర్చిపోయినా గాయస్. అర్ధగంట కష్టపడి ఒక రీల్ చేసిన, వెళ్ళి నా ఇన్స్టాగ్రామ్లో వెంబడి లైక్ కొట్టరు ప్లీజ్. అర్ధగంట నేర్చుకున్న 2 లైన్లు, అంత గట్టి ఇంగ్లీష్ మాట్లాడినా నేను. సో ప్లీజ్ గో అండ్ లైక్, కామెంట్, షేర్ అండ్ దాన్ని ఏమంటారు, సబ్స్క్రైబ్, ఫాలో. సో యా ఆగు, నేను అది చెప్తున్నా నా ఫిజిక్స్కి బ్యాక్ అండ్ స్టోరీ. ఫిజిక్స్ది ఏమైంది తెలుసా, నాకు ఎందుకు నచ్చదు అంటే ఫిజిక్స్ అనేది, ఈ డిపార్ట్మెంట్ కూడా అందుకే నచ్చదు. ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఆ పేరుతో ఉన్నందుకు నచ్చదు నాకు యాక్చువల్గా. లేకపోతే బాగుంటుంది చల్లగా కూర్చోడానికి, కానీ గాలి రావట్లేదు. చెప్తే ఇప్పుడు స్టోరీ. యాక్చువల్గా మనకి 8th క్లాస్లో వస్తుంది కదా ఫిజిక్స్. సో 8th క్లాస్లో ఇప్పటిదాకా నేను ఒక్క క్లాస్ కూడా పోలే. 8th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా ఒక్క ఫిజిక్స్ క్లాస్ పోకపోతున్నాయి. మేము హాస్టల్లో ఉంటుండే, మేము బ్యాండ్ ట్రూప్ డప్పు కొట్టుకుంటుండే అసెంబ్లీలో. సో ఆ బ్యాండ్ కొట్టే టైంలో ఏమవుతుండే, అది మాకు ఫస్ట్ పీరియడ్ ఫిజిక్స్ ఉంటుండే. 8th క్లాస్ నుంచి ఫిజిక్సే మాకు ఫస్ట్ పీరియడ్. సో డప్పు కొట్టి పోయి పైన రూమ్లో పెడతామని పోయి పైన అట్లనే ఉంటుండే. సో ఒక్క క్లాస్ వినకపోతుండే. సో 10thలో యువర్ బాయ్ బికమ్ షరీఫ్. ఎంత మంచిగా చదువుకుందాం అనుకున్నా అంటే అంత మంచిగా. సో నేను పోయిన క్లాస్లో కూర్చుంటుండే. ఫిజిక్స్ క్లాస్ కూడా ఫస్ట్ పీరియడ్ పొద్దున్నే లేస్తుండే, స్నానం చేసి ఫిజిక్స్ క్లాస్లో కూర్చుంటుండే. అండ్ నేను ఒకటే లెసన్ విన్నా, దాని పేరు రిఫ్లెక్షనే ఉంటుంది. అది చూడు ఎంత షార్ప్ బ్రెయిన్ చూడు, నాకు ఇంకా గుర్తుంది అది. సో టీచర్ యూస్ టు లైక్ ఫస్ట్ నన్నే లేపి షోసే వాట్ ఈస్ దిస్. ఇన్స్టెంట్ నా రియాక్షన్ ఏం తెలుసా, మీకు అన్నీ తెలుసు, ఇప్పటిదాకా నన్ను మీరు ఈ క్లాస్లో చూడలే, నన్ను ఎందుకు లేపుతున్నారు మేడం, గింత ఇజ్జత్ తీయాలని ఉంటే నేను క్లాస్కి రాను మ్యామ్ అని చెప్పిన. సో మ్యామ్ నాతో ఏం చెప్పింది తెలుసా, నీకు ఎక్కడిదిరా ఇజ్జత్ అంటే, మనం ఆ హాస్టల్లో కొంచెం తోపు ఉంటుండే. సో మేడంకి తెలియకుంటుండే, ఎందుకంటే మనం పిల్లలలో తోపు ఉంటుండే కదా. సో అట్లా అన్న తర్వాత నుంచి ఇంకా నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. దీంతో మీరు నేర్చుకోవాలి ఏంటంటే, ఎవడన్నా మన ఇజ్జత్ తీస్తే మనకి ఇంకా ఎంతో నాకు ఇంత పెద్ద ఎవరన్నా మన ఇజ్జత్ తీస్తే మనం, సో ఆగు అదేదో అంటారు కదా, ఎంతువాయిజం చూపండి కుద్ని ఎంతువాస్టిక్ అయిపోయి ఇంకా నేర్చుకోవాలి వాళ్ళ అన్నదాన్ని ఎట్లన్నా తీయాలి అన్న కాన్సన్ట్రేషన్తో. ट्यूशन बोलो, ट्यूशन आप क्या बोलते ट्यूशन को? टू ट्यूशन होता है, टू ट्यूशन, ट्यूशन टू ट्यूशन होता जी, टूट TUT टूटन. लेट रहता ना, रूम खाली रहता तो टू लेट, क्या पढ़ते बोलो? टू लेट. वही ट्यूशन स्पेलिंग बोलो, స్పెల్లింగ్ బోలో, TUA ఉదర్ TOA. సో గాయస్ ఇట్లాంటి బక్వాస్ నడుస్తుండే, ఎందుకంటే మా వాళ్ళకి చదువు రాదు. వీళ్ళకి చదువు చెప్పడానికే నేను యాక్చువల్లీ ఈరోజు కాలేజ్కి వచ్చింది. పాపం వీళ్ళకి ఇంగ్లీష్ రాదు ఫస్ట్ ఎగ్జామ్. సో యువర్ బాయ్ ఇస్ వెరీ గుడ్ ఇన్ ఇంగ్లీష్. సో గాయస్ నా బ్లాగ్ మొత్తం సో గాయస్ అనే కానీ అయిపోతుందా, ఇంకా నెక్స్ట్ కంటెంట్ దొరకట్లేదు. లైఫ్లో ఫస్ట్ టైం మాటలు వస్తుంది ఇట్లాంటి దగ్గర. నాకు ఎంత ఇన్సల్ట్ అయింది తెలుసా మాకు ఇప్పుడు. చెప్పురా ఓంకార్ ఇన్సల్ట్, నువ్వు దెంగేరాడు, నువ్వు రారా, నువ్వు చెప్పురా ఇన్సల్ట్ ఏమైంది మనకైనా ఇన్సల్ట్ చెప్పురా. ఇప్పుడు ఏం లే, అక్కడ ఐస్ క్రీమ్ తీసుకుంటుంటే అరే మరి ఎందుకు పెడతారు అంత పెద్ద పెద్ద బోర్డులు? వాడు ఆడ బోర్డు పెట్టిండు, ఏంటది స్పెషల్ కాదు మ్యాంగో మలై ఐస్ క్రీమ్ అని 90 రూపీస్ పెద్ద పెద్ద బోర్డులు పెట్టిండు. నేను పోయి వాడిని అడిగిన మ్యాంగో మలై ఇవ్వండి అని చెప్పేస్తే వాడు ఏదో టైప్ చేసి నేను డబ్బులు పేమెంట్ చేసినాక వాడు మళ్ళీ నన్నేం అడుగుతాడు, డిడ్ యూ ఆస్క్ మీ ద పర్మిషన్, డిడ్ ఐ టోల్డ్ యూ టు. పెద్ద ఇంగ్లీష్ కటింగ్ ఇస్తుంది అంటే మాకు రాదన్న ఇంగ్లీష్. నిన్ననే రీల్ చేసిన ఇంగ్లీష్లో, చూడండి అంటే వెళ్ళి నా ఇన్స్టాగ్రామ్లో చూడండి రీల్. సో ఫైనల్లీ గాట్ దిస్. 90 రూపాయలకి 3 స్కూప్ల మ్యాంగో ఐస్ క్రీమ్ వేసి తింటా 3 స్కూప్లకి మ్యాంగో ఐస్ క్రీమ్ వేసి ఇచ్చిండు. సో ద సజెషన్ ఐ గివ్ యూ గాయ్స్ ఈజ్, వచ్చినప్పుడు అడగండి ఏందో, ముందే క్లారిటీ తీసుకొని డబ్బులు ముందే కుట్టకండి, అలాగే ఇజ్జత్ పర్మిషన్ తీసుకోండి ఇప్పటి నుంచి. తర్వాత ఈడేమో డైలాగ్ ఒకటి ఏమన్నావాడా, పర్మిషన్ గమండ్ అన్నావు కదా. परमिशन लेने जिंदगी में परमिशन लेने की बात की घमंड है, नहीं लेने की घमंड యాక్చువల్లీ. అంటే నీకు అర్థం కాలేదేమో, తెలుగులో కూడా చెప్పాలి మళ్ళీ.
ఏంటంటే పర్మిషన్ తీసుకోకుండా ఏమైనా చేయడానికి మాకు దగ్గర ధైర్యం ఉంది అని. అరే ఏం ఐస్ క్రీములు రా ఏ సీతాఫలం. అరే ఇక ఐస్ క్రీమ్లా ఎట్లున్నాయి ఇదేం ఐస్ క్రీములు రా అయ్యా. ఇక్కడ నుంచి బాగుంది చూస్తే. నాకేం తేడా కొడతలే, కొంచెం స్వీట్ ఎక్కువ ఉంది అంతే. అది ఎట్లా అదేంది కర్బూజా. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం కాదు ఏంటంటే మనం జ్యూసులు చెప్తే అయిపోతున్నాయి కదా, జ్యూసులు లేవు కదా. జ్యూసులు ఇంకా మూసుకొని జ్యూస్ తాగితే అయిపోతుండే. ఈ ఐస్ క్రీమ్ లేని రా ఈ ఆడోళ్ళగా. అదేరా జ్యూస్, అదే మా కాలేజ్ కానీ ఉంటాయి కదా జ్యూస్. పోదాం నాకు తినేసి అట్లా పే చేసిరా ఇంటికి చేయాలి. సో గాయ్స్ మేము బస్ స్టాప్ లాగా అర్ధ గంట అవుతుంది, ఒక్క బస్సు వస్తలేదు. సో ఇంకొక 10 నిమిషాలు ఆగి చిరాకులు వేస్తే మెట్రోకి వెళ్ళిపోతాం. సో లైఫ్ కూడా ఇట్లనే, ఒకడు మీకోసం ఆగుతుండు కదా అని వాడిని ఆపిర్రు అనుకో, వాడికి ఏదో ఒకటి చిరాకులు వేసి వాడు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాం. సో ఇట్లా వెయిట్ చేస్తుండు కదా చేపిద్దాం. బేసికల్గా అమ్మాయినే చెప్తున్నా, వెయిట్ చేస్తుండు కదా చేపిద్దాం. నవ్వుతున్నాయండిరా, నిజాలు రా ఇది. అదే నాకు అదే అనిపిస్తుంది కదా. సో వెయిట్ చేపియకండి, అదే వెయిట్ చేపిస్తారు. వెయిట్ చేపియకండి. మనిషి బాగుండా, అందంగా ఉండా, మనసు మంచిదా ఒప్పేసుకోండి అంతే. వెయిట్ చేస్తారు. ఇప్పుడు చూడు మాకే బస్ కోసం ఆగి చిరాకు వచ్చేసింది. ఒకవేళ ఏమైనా తప్పుంటే వాళ్ళని తప్పుంటే క్షమించండి, చేంజ్ చేసుకోనికి అవకాశాలు ఇవ్వండి, అంతైనా వదిలి వెళ్ళిపోకండి. మీరు వదిలిపోతే ఒక మొగోడి పొజిషన్ ఎట్లయిపోతుందో మీకు తెలియదు. పేరు తీసుకోవాలి కాదు అన్నే మరి ఘోరమైన అన్న కదా మా ఫ్రెండ్. సో యా అది. సో ఎవరిని వెయిట్ చేపియకండి, అండ్ మీరు కూడా ఎవరి కోసం వెయిట్ చేయకండి. గివ్ దెమ్ ఆ ఛాన్స్ ఫర్ అట్లీస్ట్ కొన్ని రోజులకి. ఇట్లా బస్ ఆగుతలేరు. సో ఆగని వాళ్ళని కూడా వదిలేయండి. అంతే. ఆగని వాళ్ళకి, మన గురించి తెలియని వాళ్ళకి, మనల్ని అర్థం చేసుకునే వాళ్ళని పట్టించుకోకండి. అంతేరా. అరే ఇట్లాంటివన్నీ ఇప్పుడు రీల్ కట్టే రీల్ నా ఫ్యాన్ పేజ్ ఉంటే మంచిగా గైస్. అండ్ యా ఎంతమంది ఓటేసి దేనికి వేసినా కామెంట్ చేయండి. ఓట్ ఈజ్ అవర్ రైట్, సో ఎవ్రీ వన్ షుడ్ గివ్ ఓట్స్. మీ ఓట్ ఏదిరా చెప్పరా. ఓట్ లేదు కాలేజ్ దగ్గర ఉన్నారా. సో యా చెప్పింది గుర్తుపెట్టుకోండి. అండ్ వీడియో వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేక్ షూర్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ యువర్ బాయ్ ఆల్వేస్ లవింగ్ యూ guys. And don't wait for someone, do whatever you want. Bro, why are you looking at moon like that? There was a days I used to tell the moon about our stories, but now the moon is still waiting, but the stories has ended. हाँ थोड़ा पापी मैं गाली देता काफी, पर जिंदगी में बढ़ने के लिए कभी न चाट